అందుకే ఇంకొక మహాద్భుతమైనటువంటి ఇంకొకటి ఎవరు ఇక్కడ అంటే, మరి బ్రహ్మదేవుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, అమ్మవారు ఉంది. ఉండవలసిన వాళ్ళు ఎవరు? లయకారకుడు. లయం అంటే శివుడు అంటే చాలా మందికి అపోహ. శ్మశానంలో ఉంటాడట, పురిలో తింటాడట, ఆయనేం దేవుడు, మా దేవుడు చూడండి వండిన చక్కగా ఆభరణాలు వేసుకుంటాడు, బోలంత సెంటు కొట్టుకుంటాడు ఆయన, రకరకాలు చెబుతూ ఉంటారు వీళ్ళు. సుగంధమైనటువంటి ఇవన్నీ వాడుతూ ఉంటాడు. కానీ కర్మ కాల్చేవాడే శివుడు. శివుడు ఎంత భూతనాథుడు అంటే, నారాయణమూర్తి మోక్షాన్ని ఇస్తున్నాడు, కానీ ముందు పాత బాకీ తీరాలి. ఈ పాత బాకీ తీరకుండా ఆయన మోక్షాన్ని ఇవ్వడు. మరి పాత బాకీ తీర్చేవాడెవడు? ప్రతి పుర్రే పట్టుకు చూస్తాడు. శ్మశానంలో ఉండి మహానుభావుడు ఆయన రుద్రభూమిలోనే ఉంటాడు. రుద్రభూమి ఎక్కడ ఉంటుంది? ఊరికి ఉత్తరంగా దూరంగా ఉంటుంది. రామాలయాలు ఊరి మధ్యలో ఉంటాయి, శక్తి ఆలయాలు ఊరికి నైరుతిలో ఉంటాయి, భోగభాగ్యాలన్నీ ఉంటాయి. నారాయణమూర్తికి, ఈశ్వరుడికి ఏముండవు. ఎందుకు ఉండవు? ఈశ్వరుడు రూపం కాదు, అంతఃకరణమైన ఆత్మ, ఆత్మస్వరూపుడు ఈశ్వరుడు. మీరు ఆత్మకి ఏం పెడతారు? మీరు ఏం నివేదన పెట్టగలరు? కాస్త ఉదకం పోయగలరు, లోపలికి వెళ్ళి అది కూడా టచ్ అవుతుందో లేదో కూడా తెలియదు చాలామందికి. అందుకని ప్రతి పుర్రేపు ఇంకా వీడికి ఏమైనా కర్మ మిగిలిపోయిందా? ప్రతి పుర్రిని పరీక్షించి వెళ్ళిపోయిన జీవాత్మలన్నింటికి మొట్టమొదటి రక్షకుడు ఆ మహారుద్రభూమిలో ఈశ్వరుడే. అందుకే త్రిశూలాన్ని పట్టుకుని కాశీక్షేత్రం అంతా తిరుగుతూ ఉంటాడట గంగానది తీరంలో. ఎందుకు తిరుగుతాడు అంటే, వీడి కర్మలకి ఏమైనా మిగిలేయా కాల్ చేయాలా? ఆయనకి ఎంతసేపు మన కర్మలన్నీ లయకారకు. లయం అంటే కాల్చడం, కాల్చడమే ఆయన పని. వీడికి కాలిస్తే కదా విష్ణు సాన్నిధ్యం పొంది పైకి వెళ్ళేది. ఆ పని నేను తీసుకున్నాను. మన కర్మలన్నీ ఆయన పుచ్చుకుని కర్మ నివారణ చేసి ప్రశాంతమైనటువంటి దీంట్లో పరమాత్మకు అందిస్తాడు విష్ణువుకి. ఆయన మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకా కర్మ ఏమన్నా మిగిలితే బ్రహ్మ తీసుకుని మరొక జన్మ ప్రసాదిస్తూ ఉంటాడు.